నా పల్లెటూరు, ఇదే నా తల్లిగారు. నమస్తే మిత్రులారా, నేను మీ జనం టీవీ శంకర్. మార్నింగ్ వాక్ విత్ సర్పంచ్ అనే ప్రోగ్రాంలో ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం గుండ్లగూడెం గ్రామంలో వచ్చినాం. మనం ఇక్కడ చూడొచ్చు గ్రామ పంచాయతీ కార్యాలయం మనకు కనబడతా ఉంది. లోపల సర్పంచ్ గారు ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకుందాం. గ్రామంలో సమస్యలు ఏమున్నాయి, ఎట్లా అభివృద్ధి జరిగింది, ఇంకా ఏం అభివృద్ధి మిగిలింది అనేటువంటి విషయాల మీద మార్నింగ్ వాక్ విత్ చేస్తూ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వచ్చేసేయండి. ఓకే, గుండ్లగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఉన్నాం. ఇక్కడ సర్పంచ్ ఏసిరెడ్డి మహేందర్ రెడ్డి ఉన్నాడు. అన్న నమస్తే. ఇక్కడ మహేందర్ రెడ్డి అన్న సర్పంచ్గా ఉన్నాడు, అట్లాగే మిగతా ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, గ్రామ పెద్దలు ఉన్నారు. వీళ్ళందరితో ఈరోజు మనం మార్నింగ్ వాక్ చేసుకుంటూ సమస్యల మీద మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, అంటే ఈ గ్రామ పంచాయతీ మొత్తంగా జనాభా ఎంత ఉంది ఊరు? జనాభా 2000 అన్న. 2000 జనాభా. 1400 ఓటర్స్ ఉన్నారు. 1400 ఓటర్స్. అంటే ఏమైనా ఆవాస గ్రామాలు ఉన్నాయా? ఆమ్లెట్ విలేజ్ పక్కన శివలాల్ తండా ఉంటది. ఒక శివలాల్ తండా ఉంది. ఇంతకుముందు ఇంకో తండా కూడా ఉండేది. తండా ఇదివరకు కందిగడ్డ ఉండే, గత సంవత్సరం వేరే అయింది. ఓకే, అంటే అది సపరేట్ గ్రామ పంచాయతీ. ప్రస్తుతానికి ఓన్లీ శివలాల్ తండా గుండ్లగూడెం. ఓకే, శివలాల్ తండాలో ఎన్ని ఓట్లు ఉంటాయి అక్కడ? శివలాల్ తండా 200 ఓట్లు ఉంటాయి. 200. ఇక్కడ 1200 ఓట్లు ఉంటాయి. మొత్తం ఎన్ని వార్డులు ఇక్కడ? 10 వార్డులు. 10 వార్డులు. పోయినసారి మీరు సర్పంచ్గా పోటీ చేసినప్పుడు మీ మీద ఏ పార్టీ అభ్యర్థి పోటీ చేసిండు? కాంగ్రెస్ అభ్యర్థి. కాంగ్రెస్ అభ్యర్థికి ఎన్ని వార్డులు వచ్చినాయి, మీకు ఎన్ని వార్డులు వచ్చినాయి? అంటే కాంగ్రెస్ కు 2, ఒకటి సిపిఎం ఒకటి 7 టీఆర్ఎస్ వచ్చినాయి. 7 టీఆర్ఎస్ వచ్చినాయి. ఓకే, ఇక్కడ జనాభాలో చూసుకుంటే ప్రధాన పార్టీలు ఎన్ని ఉన్నాయి ఇక్కడ మనకు? ప్రధానంగా పార్టీలు టీఆర్ఎస్, కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఎం. అయితే ఇక్కడ ఓట్ల వరకే ఈ రాజకీయ కక్షలు ఉంటాయా? ఓట్ల తర్వాత కూడా రాజకీయ కక్షలు ఉంటాయా? అంటే కలిసిమెలిసి పనిచేస్తారా? కలిసిమెలిసే పనిచేస్తాం ఎలక్షన్ల వరకే. తర్వాత పెద్దగా ఏం లేదు సార్, ఒకరిద్దరు ఉంటారు అంతే, కానీ మిగతా అంతా కలిసే ఉంటారు. ఎప్పటికీ అంత కలిసిమెలిసి పనిచేస్తారు. ఊరి అభివృద్ధి కోసం అంతా కలిసి ఉంటాం. ఓకే, మనం మిగతా విషయాలన్నీ కూడా మార్నింగ్ వాక్ చేస్తూ మాట్లాడాలి. ఓకే, గ్రామ పంచాయతీ ఆవరణంలోనే ఇక్కడ వాటర్ ప్లాంట్ ఉంది. వాటర్ ప్లాంట్ ఎవరు ఇచ్చారు, ఎవరి ఆధ్వర్యంలో ఇచ్చారు అనేటువంటిది ఒకసారి అన్న, ఈ గ్రామ పంచాయతీ కార్యాలయంలోనే ఇది నిర్వహిస్తున్నారు. ఎవరు ఇచ్చారు అసలు? ఇది ఏ నిధుల నుంచి వచ్చినాయి? ఇది నేను మొదట గెలవగానే మా ఎమ్మెల్యే గారు సునీత మేడం దగ్గర పోయి, అంతకుముందు వాటర్ ప్లాంట్ లేకుండే ఇబ్బంది పడుతూ జనాలు, మేడం కంపల్సరీ మనం ప్రమాణ స్వీకారం చేసే రోజు వరకు వాటర్ ప్లాంట్ పెట్టాలని మన ఎలక్షన్లో అప్పుడు చెప్పినాం నిలబడ్డప్పుడు. కాబట్టి దాని ద్వారా కాగానే మేడం దగ్గర పోతే మేడం ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా మాకు ఇప్పించడం జరిగింది. అది బంద్. ఓకే, ఇక్కడ ఏటీఎం కార్డు పెడితే ఎట్లా డబ్బులు వస్తాయో ఇక్కడ ఏటీఎం కార్డు పెడితే వాటర్ వస్తున్నాయి. ఊర్లో మనం వాకింగ్ స్టార్ట్ చేసినాం. వాకింగ్ చేస్తూ అసలు సర్పంచ్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, అసలు రాజకీయాల్లోకి మీరు ఎప్పుడు వచ్చారు? మేము రాజకీయాల్లో 2001 టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం కోసం చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం. దాంట్లో జైలుకు పోయినాం. ఏ విషయంలో జైలుకు పోయారు? మన కోదండరామ్ సార్ అరెస్ట్ చేసి ఇక్కడ వరంగల్ పోతుంటే అవును మేము అడ్డుకున్నాము. దాని ద్వారా అరెస్ట్. ఎన్ని రోజులు సుమారు జైల్లో?
మేము 2 days ఉన్నామండి. 2 days నల్గొండ జైల్లో. జిల్లా. తెలంగాణ ఉద్యమంలో అదొక కేసే ఉందా, ఇంకేమైనా ఉన్నాయా మీ మీద? ఇంకా వేరే కేసులు ఉన్నాయి, రాస్తారు కేసులు. తెలంగాణ ఉద్యమం సంబంధించి మొత్తం ఎన్ని కేసులు ఉన్నాయి? ఇంకా 3 కేసులు ఉన్నాయండి. 3 కేసులు. అంటే తెలంగాణ ఉద్యమం కోసం జరిగింది. ఉద్యమం కోసం. అంటే ఈ లెక్కన చూస్తే మీరు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాల్గొన్నారు. ఓకే. టిఆర్ఎస్ లో మీ జర్నీ స్టార్ట్ అయింది. అవును. ఇంకా వేరే ఏ పార్టీ మారలేదు ఇప్పుడు? మారలేదండి, ఇప్పటి వరకు మారలేదు. ఓకే. అంటే టిఆర్ఎస్ లోనే ఎందుకు ఉండాలనిపించింది మీకు? అంతకంటే ముందు చాలా రకాల పార్టీలు ఉన్నాయి కదా, టిఆర్ఎస్ లో ఎందుకు ఉండాలనిపించింది? టిఆర్ఎస్ తో ఎందుకు జర్నీ చేయాలనిపించింది? అంటే అప్పుడు మన వయసు 20 సంవత్సరాలు. ఓకే. అప్పుడే మనం ఉన్నాం కాబట్టి స్టార్టింగ్ తెలంగాణ ఉద్యమం మీద ఆకర్షితులై దాంట్లో ఉన్నాం. ఇక అట్లే కంటిన్యూగా ఉండడం జరిగింది. ఓకే. ఇక తర్వాత మా సునీతక్క, మహేందర్న కూడా మాకు దగ్గర ఉంటారు కాబట్టి ఇక వాళ్ళతోనే ప్రయాణం చేయడం జరిగింది. అట్లా వాళ్ళ ప్రోత్సాహంతో కూడా అదే పార్టీలో ఉండడం జరిగింది. అంటే మీరు అనుకున్నారా ఎప్పుడైనా నేను సర్పంచ్ పోటీ చేస్తా, ఒకవేళ గెలుస్తానని అనుకున్నారా? అనుకున్నాం అండి. గతం నుంచి అంటే మనము ప్రజలకు చేయాలంటే ఏదైనా పదవి ఉండాలన్న ఆలోచన ఉంటేనే సేవ చేయగలుగుతాం కాబట్టి సర్పంచ్ కావాలని ఒక 10 సంవత్సరాల నుంచి కూడా ఆలోచన చేసి ఉన్నాము. దాని ద్వారా జనరల్ వచ్చింది, అయినాం అన్నట్టు. ఓకే. ఈ కరోనా రాకపోతే ఆయనతో కూడా కంప్లీట్ అవు కాబట్టి కొంచెం ఇంకో 20% చేస్తే పూర్తిగా సీసీ రోడ్లు, ఇప్పుడు మనం చూస్తున్న ఇదంతా మోరీలు ఉండే. ఓకే. అండర్ డ్రైనేజ్ ఇదంతా అండర్ డ్రైనేజ్ చేసినాం. మాక్సిమం ఉన్న ఒక మోరీ తప్ప అంతా అండర్ డ్రైనేజ్, ఊరు మొత్తం అండర్ డ్రైనేజ్ చేసినాం. ఓకే. అంటే 100% అనుకోవచ్చా? ఒక 90% ఒక్క మోరీ మాత్రం ఉన్నది. తండలు కూడా అంతే, తండల 100%, మోరీలు ఏమి అన్ని అండర్ డ్రైనేజ్. ఇప్పుడు మనం మెయిన్ రోడ్డు నుంచి చూసుకుంటే ఇదంతా ఇది మొత్తం ఇది అన్ని మనం నేనే చేసినాం. సీసీ రోడ్లు మొత్తం వేసినాం. మొత్తం డెవలప్ మొత్తం 100% అయింది అనుకోవచ్చా? 100% కాదు కానీ సరే 80% అయింది. ఇంకొక 30-40 లక్షలు వరకు సీసీ రోడ్లు వస్తే పూర్తిగా కంప్లీట్ కాబట్టి ఇక కరోనా వల్ల కొంచెం ఇబ్బంది జరిగింది. అంటే పెండింగ్ పనులు ఏమున్నాయి? పెండింగ్ పనులు సీసీ రోడ్లు కొన్ని ఉన్నాయి. కొన్ని దగ్గర అంటే మోరీలు లేకుండే, అంటే కొత్త ఇండ్లు పడతాయి కదా, వాళ్ళకు కొంచెం ఇబ్బంది ఉన్నా అక్కడ మోరీలు వేయాలి. ఇక ఈ పోల్స్ అయితే ఇప్పుడు నేను గెలిచిన ఒక 50 స్తంభాలు వేసినాం ఇప్పటి వరకు. ఓకే. కరెంటు స్తంభాలు 50 వేసినాం. ఎక్కడైనా లైట్లు ఒక 250 LED లైట్లు మొత్తం పూర్తిగా పోగానే ఎంబడి వేసేస్తుంటాం. అట్లా ఏసిరెడ్డి నరసింహారెడ్డి జనగామ ఎమ్మెల్యేగా ఉండే, మీకు ఐడియా ఉందా? అవును. ఆయన పుట్టిన నేల ఇది. అవును. మీరు కూడా ఆ వారసులే అనుకుంటున్నాం, ఏసిరెడ్డికి సంబంధించి ఆ కుటుంబం నుంచి వచ్చిన అనుకుంటున్నాం. అంటే కమ్యూనిస్టు ప్రాబల్యం గల ఈ గ్రామంలో మీరు టిఆర్ఎస్ లో ఉండాలనే ఎందుకు అనిపించింది? ఇప్పుడు ఏసిరెడ్డి నరసింహారెడ్డి ఇల్లు అక్కడనే ఉండే, కనబడే అక్కడ ఇల్లు అది తీసేసి ఇల్లు వాళ్ళు అది అమ్మేసుకుని అదే ఇల్లు ఎదురుగా. ఓకే. అదే విధంగా ఇప్పుడు మన శివారెడ్డి, బొప్పిడి శివారెడ్డి అని ఉండే, ఆయన కూడా అప్పుడు రజాకార్తో పోట్లాడి కమ్యూనిస్టు పార్టీ ఉండే, ఆయన ఆలేరు మొదటి సర్పంచ్ ఉండే. అట్లా వాళ్ళు కమ్యూనిస్టు అప్పుడు ఉండే కాదు. రాను కాలం మారింది కాబట్టి ఆ తెలంగాణ ఉద్యమంతో మేము ఆకర్షితులైనాం. గతంలో అందరూ మా ఊర్లో అంతా సిపిఎం పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ఉండే. ఇక తర్వాత అంతా చేంజ్ కావాల్సి వచ్చింది. ఓకే. అంటే కమ్యూనిస్టు ప్రాబల్యంలో కమ్యూనిస్టు భావజాలమే ఎక్కుతుంది ఎవరికైనా. అంతే. కానీ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసం అని పోయారు, అంతే కదా? అంతే. కేసులు అయినప్పుడు ఏమైనా బాధ అనిపించిందా మీకు? ఎందుకు వచ్చినా ఈ తెలంగాణ ఉద్యమంలోకి, జైలుకి పోయినప్పుడు అనిపించిందా? అట్లా ఏం అనిపించలేదండి. ఎందుకంటే మన ప్రాంతం డెవలప్మెంట్ కు దూరంగా ఉంది, ఆంధ్రోలు దోసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ తేవాలని ఆలోచనే ఉంది. అప్పుడు ఈ పదవులు రావాలి ఏదో ఇది అయితే మన ఆలోచన అప్పుడు లేదు. రోజు పొద్దుగా లేసే కార్యక్రమం ఏది ఇచ్చినా కూడా రోజు పోయి ఆ కార్యక్రమం పాల్గొనడం, తిరగడం, అప్పుడు అదే ఆలోచన అంతే. అప్పుడు ఏదో సంపాదించాలి ఇది చేయాలని ఆలోచన లేదు, ఉద్యమం మీదనే నడిచింది. ఆ విధంగానే చేయడం జరిగింది. అంటే 80% అయింది, ఇంకా 20% ఉంది అంటున్నారు డెవలప్మెంట్. మరి 20% కంప్లీట్ చేయాలంటే మళ్ళీ ఒకసారి సర్పంచ్ పోటీ చేయాలని ఆలోచనలో ఉందా? ఖచ్చితంగా చేయాలనే ఆలోచన ఉన్నది. ప్రజలందరూ సహకరిస్తే ఖచ్చితంగా చేస్తాం. ఆ రిజర్వేషన్ ఇదంతా దాన్ని బట్టి అంటే అన్ని అవకాశాలు. ఇంకోటి ఏంటంటే మా గ్రామంలో చదువుకున్న వాళ్ళు, ఉద్యోగస్తులు ఎక్కువ ఉంటారు. ఎందుకంటే మా దగ్గర ఎక్కడ స్కూల్ లేనప్పుడు సిఎస్ఐ సంస్థ ఉన్నది కాబట్టి చాలా మంది పురాతన వేరే ఊరి నుంచి వచ్చి కూడా ఇక్కడ చదువుకున్నారు. అయితే వాళ్ళు చాలా అంటే అంత విద్యావంతులు కాబట్టి ప్రజలు కూడా ఆలోచిస్తారు ఎవరు పని చేసిరు ఎవరు చేయలేదు అనేది. రేపు సర్పంచ్ మళ్ళీ నిలబడ్డా కూడా
వాళ్ళు చూసారు కాబట్టి నేను 5వ సర్పంచ్ నేను మా ఊరికి, అంటే ఆలేరు నుంచి బైఫర్గేషన్ అయినాక 5వ సర్పంచ్. ఓకే. ఈ 5 సంవత్సరాలు 5 నుంచి ఎవరు పని చేసి ఏం కథ అనేది ఇప్పుడు మనం ఉన్న కనబడుతున్న ఈ సీసీ రోడ్లు అండర్ డ్రైనేజ్ ఇదంతా. ఓకే. అయితే గతంలో ఏమైందంటే ఈ మోరీ నీళ్ళు పోవడానికి అవతల ఎస్సీ వాళ్ళ ల్యాండ్స్ ఉంటాయి. ఓకే. వాళ్ళు ఎవరైనా ఖరాబ్ అవుతుంటే ఇబ్బంది పడుతున్నారని వాళ్ళు ఆపుతుండి రోజు వీళ్ళు ఆపడం ఇదంతా పంచాయలు అవుతుండే. నేను సర్పంచ్ గెలవాల్సిన కొత్తలనే వాళ్ళని పిలిచి నా సొంత డబ్బులు 1,50,000 ఇచ్చిన వాళ్ళకి ఒక బావి ఉంటుంది పాతది. ఓకే. ఆ వాటర్ అని పోయి అందులో ఉంటాయి. ఇక్కడ ప్రధానంగా గుల్లగూడానికి సంబంధించి ఒక పెద్ద సమస్య ఉంది, రైల్వే గేట్ సమస్య. అది దానికి సంబంధించి మీరు ఎప్పుడన్నా ఉన్నత అధికారుల దృష్టికి కావచ్చు, లేకపోతే రైల్వే అధికారుల దృష్టికి, ఎమ్మెల్యే గారి దృష్టికి ఏమైనా తీసుకుపోయారా? మేము మొదట గెలవగానే అది ఆ ఇబ్బంది ఉందని చెప్పి మేమే ఆ రైల్వే అధికారులను కలిసి ఫస్ట్ ఆ కిందికెళ్ళి మేము రోడ్ వేసినాం. తాత్కాలిక మట్టి రోడ్డు, అంటే మంచిగా రోడ్ రోలర్ తెచ్చి చేసి బందోబస్తు చేసినాం. దానికి కూడా అనుమతి తీసుకున్నాం, ఎందుకంటే ఉత్తగా వాళ్ళు రైల్వే వాళ్ళు ఇయ్యారు కదా, పోయి వాళ్ళ అనుమతి తీసుకుని రోడ్డు చేయడం జరిగింది. 1 సంవత్సరం బాగానే ఉంది. కాకపోతే వాళ్ళు అక్కడ సైడ్ రైల్వే అటు సైడ్ సిమెంట్ చేసి మా ఒక్కటి ఇసి పెట్టేసరికి డౌన్ వచ్చి వాటర్ వచ్చి అంతా కొట్టుకపోయింది. ఓకే. దాంతో ఇబ్బంది అయిందని చెప్పి ఎమ్మెల్యే గారికి కూడా రిప్రజెంటేటివ్ ఇవ్వడం జరిగింది. ఇక చేద్దామనే టైంలో ఇక వాళ్ళ పదవీ కాలం అయిపోయింది. ఓకే. అదొక సమస్య ఉన్నది. అంటే అండర్ పాస్ కోసం ఏమన్నా ప్రయత్నాలు చేసిరా? అండర్ పాస్ ఇక వాళ్ళకు కూడా లెటర్ ఇచ్చినాము, కాకపోతే ఇక అది ప్రాసెస్ కాలే ఇక అది. అంటే ఇక్కడ మురుగునీరు ఎస్సీ కాలనీకి వచ్చేది అన్నారు కదా, ఏంది ఇక్కడేనా? ఇక్కడ పెద్ద బొంద, ఊరు బొంద ఉండేది, చిల్పూర్ బొంద అని పెద్దది ఉండే గతంలో. ఇక ఈ నీళ్ళని ఎప్పుడు వాటర్ ఉండి అంత మురికి నీళ్లు దోమలు ఉంటుండే. కొత్త భవనం ఇది ఎస్సీ కమిటీ హాల్. అయితే గత 50 సంవత్సరాల నుంచి కూడా అన్నా కూడా జనాలు ఎస్సీ కాలనీలో వాళ్ళకు కమిటీ హాల్ లేకుండా ఉన్నది. వాళ్ళ ఇక చిరకాల వాంఛ ఎస్సీ కాలనీలో వాళ్ళకు ఒక కమిటీ హాల్, ఏదైనా మంచి చెడైనా కూడా కూర్చొని మాట్లాడడానికి లేకుండా ఉండే. అయితే దీని విషయం చెప్పగానే ఎమ్మెల్యే గారు గొంగిడి సుంతాక 5 లక్షలు మనకు మంజూరు చేసింది. ఫస్ట్ సర్పంచ్ ఏదైతే మాట తీసుకుండో అది నిలబెట్టుకుండో, మాకు కావాల్సినవి అన్ని చేసిండు. రోడ్లు కానీ కమిటీ హాల్ కానీ ఇంకేదైనా మాకు అన్నిటికీ సహకరించిండు సర్పంచ్ గారు. మేము కూడా తనకు సహకరించినాం. ఉప సర్పంచ్తో ఉన్నాం మనం గుల్లగూడెం సంబంధించి. అన్న, మీ సర్పంచ్ ఏమన్నా నిర్ణయాలు తీసుకున్నప్పుడు వ్యక్తిగతంగా తీసుకుంటాడా, అందరు వార్డు మెంబర్లను కూర్చోబెట్టి అందరి నిర్ణయం ప్రకారం తీసుకుంటాడా? మా అందరి సమిష్టి నిర్ణయం ప్రకారమే చేస్తారండి. ఆయన అంటే సొంత నిర్ణయాలు అంటూ ఏమి ఉండవు. ఈ ఊర్లో రైల్వే గేట్ పెద్ద ఇష్యూ. రైల్వే గేటు, రోడ్డు అంటే 3 గ్రామాలకు పోతుంది. 3 శ్రీనివాసపురం, పటేలగూడెం, గుల్లగూడెం, శివలలిత. ఈ అన్ని గ్రామాలకు పోయేదానికి రోడ్డు కూడా బాగలేదు అసలు. మీరు అంటే అధికార పార్టీ సర్పంచ్ గా ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యే గారి దృష్టికి ఏమి తీసుకుపోయారు ఈ విషయాన్ని? ఇది తీసుకోయినామండి మేడం గారికి. అయితే మేడం కూడా దాని రెన్యువల్ పెట్టింది, టెండర్ కూడా అయింది. కాకపోతే ఏంటంటే జాప్యం జరగడానికి కారణం ఏంటంటే అది గతంలో ఎన్హెచ్ రోడ్డు ఉండే, తర్వాత దాన్ని ఎన్హెచ్ నుంచి పంచాయతీరాజ్కు మార్చాలి. ఎన్హెచ్ అక్కడ వేరే కొత్త రోడ్డు వచ్చింది కదా, అవును, అది మారవకపోవడంతోనే అది ఎవరు పట్టించుకోలే. దాని మీద మళ్ళీ దాన్ని ఎన్హెచ్ లోకి వెళ్ళి పంచాయతీరాజ్ దాంట్లోకి మార్చి చేసేసరికి టైం లేట్ అయిపోయింది. అంటే వెళ్ళలేకుండా పోయింది. రోడ్ కావడానికి ఇక్కడ క్రషర్ ఉంది ఒకటి. అవి బాగా హెవీ లోడ్ తోని వెహికల్స్ పోతున్నాయి. వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా కూడా అంటే పట్టించుకోవడం లేదు. చెప్పడం కంటే మీరు ఏమన్నా అంటే కంప్లైంట్ చేసిరా? ఏమన్నా మేము కంప్లైంట్ చేసినాము. అదే విధంగా ఒక రోజు ధర్నా కూడా చేసినాం ఇక్కడ ప్రజలందరం కలిసి. ఎందుకంటే రోడ్డు కరవుతో పాటు దుమ్ము వచ్చి ఇళ్లకు వచ్చి జనాలకు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి ధర్నా. నిబంధనలకు అనుకూలంగా నడుస్తుందా? నిబంధనలకు వ్యతిరేకంగా నడుస్తుంది. దాంతో ప్రజలు ఇబ్బంది చాలా పడుతున్నారు. ఆ రోడ్ అసలు పోవడానికి కూడా వీలు లేకుండా ఇబ్బంది. రాత్రిపూట పోతే చాలా మంది యాక్సిడెంట్లు అయితే కింద పడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నాయి. ఓకే. వాళ్ళు ఈ మధ్యలోనే మళ్ళీ ఒకసారి కలెక్టర్ కు కంప్లైంట్ చేసి దాని మీద చర్యలు తీసుకోవాలని పోదామని ఆలోచన చేస్తున్నాం అందరం కలిసి. ఓకే. ఇప్పుడు మీ అభివృద్ధి కార్యక్రమంలో పూర్తిగా మీ ఎమ్మెల్యే గారు సహకరించారు అనుకోవచ్చా? ఖచ్చితంగా సహకరించింది. ఎందుకంటే లేకపోతే ఇన్ని రోడ్లు వేయలేకపోతాం మనం. రోడ్లు కానీ, అండర్ డ్రైనేజ్ కానీ, రైతు వేదిక కానీ, ఈ వైకుంఠ, ఇవన్నిటికీ సహకరించారు. మనకు అధిక నిధులు ఇవ్వడం జరిగింది. సుమారు మీ 5 ఏళ్ల కాలంలో ఎన్ని లక్షలతో అభివృద్ధి చేశారు ఈ ఊరు? దాదాపు 1.5 కోటితోని అభివృద్ధి చేయడం జరిగింది. మొన్న ఎలక్షన్ జరిగినాయి. ఎలక్షన్లలో ఓట్లు కాంగ్రెస్ కి ఎన్ని పడ్డాయి, బీఆర్ఎస్ కి ఎన్ని పడ్డాయి? అయితే ఈ మొన్నటి ఎలక్షన్ లో ఇప్పుడు ఏం జరిగిందంటే కందిగడ్డ గ్రామ పంచాయతీ వేరైంది కదా, అవును, వాళ్ళకు ఎలక్షన్ బూత్ ఇయ్యలే.
మా దాంట్లో ఉండేది. ఓకే. అయితే కందిగడ్డలో కొంచెం కాంగ్రెస్ ఎక్కువ ఉన్నది, వాళ్ళ యొక్క 350 ఓట్లు ఉంటాయి. ఓకే. అవి మొత్తము అవుట్ రైట్ కాంగ్రెస్ పడ్డాయి. దాంతో ఈ బూత్ ఆ బూత్ అంతా కలిసి ఉంటుంది కదా, ఓకే. కలిసి ఉండడంతో మనకు వాళ్ళకి మెజారిటీ ఓట్లు 300 ఓట్లు పడడం జరిగింది. అంటే ఎలక్షన్ల ముందు ఈ ఆలేరు మండలానికి సంబంధించినటువంటి ఒక 4 సర్పంచులు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో పోయారు. మీరేమన్నా పోరాడే ప్రయత్నం చేసిరా? మా దగ్గర కూడా వాళ్ళు అంటే అట్లా ఫోన్ చేసిరు, కానీ మనం ఫస్ట్ నుంచి తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం, అదే పార్టీలు ఉన్నాం. రేపు అధికారం ఉన్నా లేకున్నా కూడా ఒకటే పార్టీలు ఉంటాం. మాకు అట్లాంటిది లేదు. ఓటమి గెలుపు అనేది నడుస్తూనే ఉంటుంది. ఎడ్యుకేషన్ సంబంధించి ఇక్కడ హై స్కూల్ ఉంది కదా? అవును, సిఎస్ఐ స్కూల్. అవును. ఓకే. అంటే 10th వరకు ఇక్కడే చదువుతారా, వేరే వేరే స్కూల్లో పోతుంటారా? ఇప్పుడు గతంలో చదివేది, ఇప్పుడు అది 10th వరకు చదువుతలేరు. ఓకే. అలా పిల్లలు మామూలు 15-20 మంది వస్తారు తప్ప స్కూలు పనిచేస్తలేదు. అంటే పిల్లలంతా ప్రైవేట్ స్కూల్లోకి వెళ్తారు కదా. అంటే ఒక సర్పంచ్గా ఈ అంటే మీరు ఏం చేయాలనుకుంటారా స్కూల్ విషయంలో? గతంలో అసలు ఆలేరు హై స్కూల్కి లేని ప్రాముఖ్యత సిఎస్ఐ హై స్కూల్కి ఉంది గుండ్లగూడెం సంబంధించి. మళ్ళీ అట్లాంటి పునర్వైభవాన్ని ఏమైనా తీసుకురావాలని ఆలోచనలో ఉన్నారా సర్పంచ్గా? అయితే ఆ స్కూల్లో ఉన్న మేనేజ్మెంటే ఒక 4-5 సంవత్సరాల నుంచి ఆ ప్రయత్నం చేస్తారు. ఓకే. అంటే గతంలో చదువుకొని ఇక్కడ పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు ఉద్యోగస్తులు వాళ్ళందరూ పిలిపించుకొని పూర్వ విద్యార్థులతోని కొంచెం ఫండింగ్ తీసుకొని కొన్ని రూమ్స్ అది మంచి చేయడం అది చేస్తున్నారు. అంటే ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్లో మళ్ళీ సర్పంచ్గా ఇప్పుడు గెలిచి 80% చేసినా మళ్ళీ అవకాశం ఉంటే నెక్స్ట్ సర్పంచ్ ఎలక్షన్లో చేస్తా అన్నారు. సర్పంచ్గా గెలిచినా గెలవకున్నా ప్రజా ఉద్యమాల్లో ఉంటారా? ఖచ్చితంగా ఉంటాం. ఎందుకంటే ప్రజలకు మనం పదవి ఉన్నా లేకున్నా కూడా ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన ఉన్నది నాకు. వాళ్ళు ఇప్పుడు నేను గెలిచినప్పటి నుంచి కూడా ఊర్లో ఎవరు చనిపోయినా 5,000 రూపాయలు ఇస్తా. ఓకే. మీరు అంటే మీ సొంతంగా? నా సొంత డబ్బులతోని 5,000 రూపాయలు ఇచ్చి వాళ్ళ చావు అయిపోయేదాకా ఉంటాం. ఏదో ఇచ్చి పైసలు ఇచ్చి పోవడం కాదు, వాళ్ళ చావు అయిపోయేదాకా అంటే మనం ఆర్థిక సాయం ఇచ్చి చెప్తాము, పేపర్ ఇస్తాము, కానీ ఇక వాళ్ళ చావు అయిపోయేదాకా ఉంటాం. మీద ఆపదైనా మంచైనా చెడైనా హాస్పిటల్ పోనా ఏదైనా కూడా ఖచ్చితంగా ఉంటాం. రేపు కూడా ఖచ్చితంగా సర్పంచ్ పోటీలో ఉంటాను. ఖచ్చితంగా ప్రజల ఆశీర్వాదంతో గెలుస్తాను. ఎందుకంటే మా ఊర్లో బాగా చదువుకున్న వ్యక్తులు కాబట్టి ఆలోచిస్తారు ఎవరు ఏం చేస్తారు ఏంది. అంటే ఈ మండలంలో ఎక్కువ ఉద్యోగులు ఉన్న ఊరు కూడా అన్ని రకాల జాబులు, ఎస్ఐలు, సిఐలు, ఏసీపీ కాంచెలు ఉన్నారు ఇక్కడ. చివరిసారిగా ఈ ఊరు గ్రామ ప్రజలకు మీరు ఏమన్నా సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? ఈ మీ ఛానల్ ద్వారా నేను మా గ్రామ ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నాకు 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు, ప్రజలకు సేవ చేసే అవకాశం ఇచ్చారు కాబట్టి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనము ఎంత ఉన్నత స్థాయిలో ఏడున్నా కూడా మన ఊరికి సేవ చేసే అవకాశం వాళ్ళు ఇవ్వడం జరిగింది. అది చేసినందుకు కూడా నాకు కూడా 5 సంవత్సరాలు ప్రజలకు సేవ చేసిన మన పుట్టిన ఊరు చేసినందుకు నాకు కూడా తృప్తి ఉన్నది. ప్రజలకు నేను ఈ విజ్ఞప్తి చేసేది ఏంటంటే అభివృద్ధి 80% చేయడం జరిగింది. ఇంకొక 20% అది కరోనా దానివల్ల ఆగింది. అది కూడా పూర్తి చేసి మన గ్రామాన్ని మన మండలంలో జిల్లాలో మంచి స్థాయిలో నిలపడానికి కృషి చేస్తాను. కాబట్టి నాకు మరొకసారి నిలబడే అవకాశం ఇచ్చి ప్రజలు ఆశీర్వదిస్తే ఖచ్చితంగా నేను మళ్ళీ సర్పంచ్ ఎన్నికల్లో గెలిచి ఈ మిగతా పనులన్నీ పూర్తి చేసి మీకు అన్ని విధాల ఆపది సాపది ఏ విషయం మంచి చెడు ఏ టైం వచ్చినా కూడా వచ్చే వ్యక్తిని కాబట్టి, అదేవిధంగా నా వల్ల ఏమైనా పొరపాట్లు తెలియకుండా జరిగితే దాన్ని కూడా సరిచేసుకొని ఇంకా ముందుకు ఉండి గ్రామాన్ని అభివృద్ధి పరుస్తా అని చెప్పి ఖచ్చితంగా జనాలకు తెలియజేస్తున్నాను. జనం టీవీ పెట్టినటువంటి మార్నింగ్ వాక్ విత్ సర్పంచ్ ప్రోగ్రాము చూసిరు కదా, ఏమనిపిస్తుంది అసలు? ఇది మంచి ప్రోగ్రామ్ అన్న. ఎందుకంటే ఇప్పుడు ఈ జనాలకు అందరికి చెప్పలేము. ఇప్పుడు ఇవన్నీ చూడాలి, ఈ ఛానల్ ద్వారా చెప్తే మనమే కాదు మన ఊరే కాదు ప్రతి ఊరు మన రాష్ట్రం మొత్తం చూస్తుంది. అంటే ఒక అభివృద్ధి ఏ విధంగా చేసారు, అరే ఆ ఊర్లో ఉంది ఈ ఊర్లో ఉందని తెలుస్తుంది. కాబట్టి ప్రజలకు తెలుసుకోవడం కోసం మళ్ళీ అరే ఇంత మంచి చేసిండు కాబట్టి అట్లాంటి నాయకుని ఎన్నుకోవచ్చు అన్న ఆలోచన ఉంటుంది. కాబట్టి ఇది మంచి ప్రయత్నం మీరు చేసేది. ఈ ప్రోగ్రామ్ చాలా బాగుంది. ఓకే. మొత్తం మీద మనం మార్నింగ్ వాక్ విత్ సర్పంచ్ అనే ప్రోగ్రాంలో యాదాద్రి భువనగిరి జిల్లా గుండ్లగూడెం గ్రామంలో మార్నింగ్ వాక్ చేస్తూ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్స్, గ్రామ పెద్దలు వీళ్ళందరితో మనం తిరిగినాం. ఇంకొక సర్పంచ్తో రేపు మార్నింగ్ వాక్ విత్ సర్పంచ్లో కలుద్దాం. సర్పంచ్ గారు నమస్తే.